పట్టుకోవడమే కష్టం. అలాంటిది 4 బియ్యం గింజలను ఒక్కసారిగా పట్టుకుని వాటిపై శ్రీరామ రాస్తే ఊహకు అందడం లేదు కదూ. అలాంటిది ఒక రామభక్తురాలు రోజుకు 2500 సన్నని బియ్యపు గింజలపై శ్రీరామనామం రాస్తున్నారు. నమ్మకం కలగడం లేదా? అయితే పశ్చిమ గోదావరి జిల్లా వెళ్దాం పదండి. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామా కాలాత్మక పరమే. ఏకాగ్రతతో బియ్యం గింజలపై శ్రీరామనామం రాస్తోన్న ఈమె పేరు కిరణ్మయి. నర్సాపురానికి చెందిన ఈమె ఇంజనీరింగ్ చదివారు. గృహిణిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే శ్రీరామ నామస్మరణ చేస్తూ రామనామాన్ని బియ్యం గింజలపై లిఖిస్తున్నారు. శేషతల్ప సుఖ నిద్రిత రామ బ్రహ్మాద్యమర ప్రార్థితరా. ఈ ఏడాది శ్రీరామనవమి రోజు భద్రాద్రి రాముని కళ్యాణానికి వెళ్లిన కిరణ్మయికి స్వామివారి అక్షింతలు చూడగానే ఓ ఆలోచన తట్టింది. బియ్యపు గింజలపై రామనామాన్ని రాసి స్వామివారికి అంకితమివ్వాలని నిర్ణయించుకుంది. వెంటనే ఆ ఆలోచనకు ఆచరణ రూపం ఇచ్చారు కిరణ్మయి. సన్నని పిఎల్ మసూరి బియ్యంపై బాల్ పాయింట్ పెన్తో శ్రీరామనామాన్ని రాయడానికి శ్రీకారం చుట్టారు. మొదట్లో ఒక బియ్యపు గింజను మాత్రమే పట్టుకుని రామనామాన్ని రాసేవారు. తర్వాత 2, 3, 4 గింజలను కూడా ఒకేసారి పట్టుకుని రామనామాన్ని రాయడంలో పట్టు సాధించారు. ఈ లెక్కన రోజుకు 2500 బియ్యం గింజలపై రామనామాన్ని రాస్తున్నారు. ఇప్పటి వరకు 60,000 బియ్యపు గింజలపై రామనామాన్ని రాశారు. వచ్చే శ్రీరామనవమి నాటికి 116,000 గింజలపై రామనామాన్ని రాసి స్వామివారికి అంకితమివ్వాలని మొక్కుకున్నారు. కిరణ్మయి రామభక్తి గురించి తెలిసి విశ్వ హిందూ పరిషత్ సభ్యులు ఆమెను అయోధ్యకు ఆహ్వానించారు. 1,00,000 నామాలు రాయడం పూర్తి అవగానే అయోధ్యలో ఎగ్జిబిషన్ పెట్టాలని విహెచ్పి కోరింది. ఏప్రిల్ 15న స్టార్ట్ చేశాను రాయటం అనేది. 60,000 రాయటానికి నాకు 45 డేస్ పట్టింది. సో ఇంకా నా టార్గెట్ పూర్తి అవ్వడానికి నేను ఒక 2 మంత్స్ నేను పెట్టుకున్నాను. ఇవి అన్నీ కంప్లీట్ అయ్యాక భద్రాచలంలో తలంబ్రాల కింద ఇద్దామని అనుకుంటున్నాను. 1,108 ఏమో భద్రాచలంలో ఇస్తాము. 12,000 బియ్యపు గింజల మీద రాసినవేమో మా ఇంటి పక్కన రామాలయానికి ఇస్తాను. ఇవి అన్నీ కంప్లీట్ చేసి రాయటానికి నా ఫుల్ ఫ్యామిలీ సపోర్ట్, మా వారు మా పిల్లలు నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. ఎగ్జిబిషన్ అనంతరం భద్రాద్రి రామునికి రామనామాంకితమైన బియ్యపు గింజలను కిరణ్మయి సమర్పిస్తారు. రామానుగ్రహం వల్లే రామనామం రాయడం సాధ్యమైందని కిరణ్మయి అంటున్నారు.